నమస్కారం అండి. నా పేరు సంతోష్ అండి. సహాయ ఉద్యాన సంచాలకులు ఏలూరు. ఈరోజు ఐప్రాజిగూడెం గ్రామంలో కోకో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద మనం రైతులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం ఏంటంటే ఈ సంవత్సరం క్వాలిటీ సంబంధించి నాణ్యత అనేది బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం బాగా తీవ్ర కృషి చేస్తుంది. దానిలో భాగంగానే మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ క్వాలిటీ సంబంధించి మనం కొత్తగా ఒక స్కీమ్ కూడా మనం ప్లాన్ చేశాము. దీనిలో 4 మోడల్స్గా మనం చేసామంటే దీనిలో 5 ఎకరాల లోపున రైతుకు ఒక మోడలు, 5 నుంచి 10 ఎకరాల ఒక రైతుకు ఒక మోడలు, 10 పైన ఒక మోడలు, అలాగే ఎఫ్పిఓ గ్రూప్ అంటే రైతు సంఘానికి గ్రూప్ కింద ఏర్పడినట్టయితే ఒక మోడలు, అలాగే 4 మోడల్స్లో ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సంబంధించి మనము రైతాంగానికి ఈ సంవత్సరం అంటే 70% సబ్సిడీ తోటి, అంటే 35% మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, ఒక 35% ఏమో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా మనం సబ్సిడీ ఇవ్వడానికి మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో 30% మట్టుకి రైతుల కంట్రిబ్యూషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో ఒక చిన్న సన్నకారు రైతు సంబంధించి అంటే 5 ఎకరాల లోపున రైతుకు వచ్చి ఒక 10 ప్లాస్టిక్ రేట్లు నీలకమల్ కంపెనీ సంబంధించి, అలాగే ఒక నల్లపట్ట అంటే 24/18 సైజు 300 GSM తోటి ఒక 5 సంవత్సరాల వ్యారంటీ ఉన్న ఒక పాలీ షీటు, అలాగే ఫర్మెంటెడ్ వుడెన్ బాక్సెస్. ఈ ఫర్మెంటేషన్ అనేది చాలా నాణ్యతలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ వుడెన్ ఫర్మెంటెడ్ బాక్సెస్ కూడా మనం 6 అడుగులు పొడుగు, 5 అడుగులు వెడల్పు, 1 అడుగు హైట్ తోటి మనం ఈ వుడెన్ ఫర్మెంటెడ్ బాక్స్ కూడా మనం 12,000 రూపాయలు కాస్ట్ అవుతుందండి. ఇది ఒక పాలి షీట్ కాస్ట్ వచ్చి 24/18 GSM వచ్చి 3,000 రూపాయలు అవుతుంది. అలాగే ఈ ప్లాస్టిక్ క్రేట్ సంబంధించి వచ్చి ఒక క్రేట్ వచ్చి 260 రూపాయలు పడుతుందండి. ఇది అంటే మొత్తం టోటల్ ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 5 ఎకరాల లోపల రైతుకు వచ్చి మనం 18,500 రూపాయల కింద నిర్ణయించాము. దీనిలో 70% మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అయితేనే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తుంది, 30% ఫార్మర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది ఏంటంటే బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ కింద మనం ఒక బ్యాంకు ద్వారా మనం దానికి లోన్ చేసి, ఆ లోన్ ద్వారా ఈ మన రైతు ఉన్న ముందు ఒక 10% రైతులు డబ్బులు కడతారనేది, ఆ మిగతా 70% ఏమో మన డిపార్ట్మెంట్లో మనం సబ్సిడీ ఇస్తాము, మిగతా 20% ఏమో ఆ లోన్ కింద మనం రైతాంగం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఈ క్వాలిటీ సంబంధించి ఏంటంటే ఇది మనం ఈ స్కీమ్ ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే దాంతోపాటు ఏంటంటే ప్యాక్ హౌస్ షెడ్లు అని చెప్పి ఈ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ భాగంగా ఒక షెడ్డు అంటే ఒక 30 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పుతోటి ఒక షెడ్డు, అలాగే ప్లాట్ఫామ్ ఒకటి అంటే ఈ ఇసుక అలాంటి దుమ్ము ఇలాంటి చెత్త చెదారం చేరకుండా ప్లాట్ఫామ్ కూడా మనకి ఆ క్వాలిటీ సంబంధించి ఒక 40 అడుగులు పొడుగు, 30 అడుగులు వెడల్పుతో ఒక ప్లాట్ఫామ్ కూడా మొత్తం టోటల్ ఎస్టిమేషన్ వచ్చి 4 లక్షలు అవుతుందండి. ఈ 4 లక్షల్లో మనం 50% రాయితీ చొప్పున 2 లక్షల రూపాయలు మనకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోలార్ డ్రైవర్లని కూడా ఈ సంవత్సరం మన కొత్తగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్